నమస్తే అండి, నేను సీనియర్ గైనకాలజిస్ట్ని. నా పేరు డాక్టర్ జిఎస్ వాణి. ఇక్కడ మాక్ హాస్పిటల్లో చేస్తున్నాను. సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ నేను. యాక్చువల్లీ అందరూ ఎందుకు గైనకాలజిస్ట్ని విజిట్ చేయాలి, అసలు ఎందుకు వెళ్ళాలి గైనకాలజిస్ట్ దగ్గరికి? ఏం లేకపోయినా, ఏం ప్రాబ్లం లేకపోయినా ఎందుకు వెళ్ళాలి అంటే, లేడీస్లో 13 years నుంచి శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. అవి ఏం మార్పులు ఎవరు ఇంట్లో యూజువల్గా డీటెయిల్గా డిస్కస్ చేసే అంత కల్చర్ మన ఇండియాలో లేదు. కాబట్టి మీరు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మీ గైనకాలజిస్ట్. 13 years to 15 years లోపల మీరు గైనకాలజిస్ట్ని కలిసి బాడీలో ఏమేమి మార్పులు వస్తాయి, ముందు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, పీరియడ్స్ టైంలో ఎలా ఉండాలి, ఏమేమి వాడాలి, హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటివన్నీ పరిశుభ్రంగా ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మీరు డాక్టర్ని ఓపెన్గా కన్సల్ట్ చేసి ముందు ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి, పెళ్ళైన తర్వాత ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి, ప్రెగ్నెన్సీలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ మీరు 13 to 15 yearsలోనే మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తే మీ ముందు లైఫ్లో అది మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ గైనకాలజిస్ట్ని విజిట్ చేయడం చాలా ముఖ్యం. అది మీకే హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్ ద గైనకాలజిస్ట్ ఆర్ వెరీ సిన్సియర్ అండ్ దే వెరీ ఎథికల్ అండ్ దే నెవర్ డిస్కస్ యువర్ మ్యాటర్స్ విత్ ఎనీబడి. సో అది అంత కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. కాబట్టి మీరు అంటే ఏ విధమైన అనుమానం లేకుండా వాళ్ళతో మీకున్న డౌట్స్ అన్ని తీర్చుకొని మీ లైఫ్ని, మీ హెల్త్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అందుకని మీరు ఫస్ట్ గైనకాలజిస్ట్ విజిట్ అన్నది, ఏం ప్రాబ్లం లేకపోయినా వెళ్ళి విజిట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని నాకేం ప్రాబ్లం లేదుగా, ఏం లేదు కానీ ఇంట్లో అలా కాదు. మీరు ఫస్ట్ మంత్ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీ బేబీ గ్రోత్ ఎలా ఉంది, అసలు హార్ట్ బీట్ ఉందా. కొంతమంది 3-4 months తర్వాత వస్తారు, ఏం ప్రాబ్లం లేదని ఇంట్లో కూర్చున్నామండి అంటారు. కానీ తీరా చూస్తే అక్కడ హార్ట్ బీట్ ఉండదు. అప్పుడు కూర్చుని పొలవమని ఏడిస్తే ఏం లాభం? అలా కాదు. ఫస్ట్ మంత్ నుంచి మీరు చెకప్కి రావాలి. బేబీ గ్రోత్ ఎలా ఉందో చూడాలి. తర్వాత అల్ట్రాసౌండ్ కూడా మీ ఇష్టం వచ్చినట్టు అల్ట్రాసౌండ్ కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ అడ్వైస్ చేస్తేనే అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. డైరెక్ట్ అల్ట్రాసౌండ్ ఈజ్ నాట్ ఎ ట్రీటింగ్ పార్ట్. మీకు అది చికిత్స చెయ్యదు. అది మీకు ఓన్లీ మీ బేబీ కండిషన్ చెప్తుంది. అదే దాని గురించి మాట్లాడేది ఎవరంటే ఓన్లీ గైనకాలజిస్ట్. కాబట్టి గైనకాలజిస్ట్ దగ్గరికి రెగ్యులర్ విజిట్కి వెళ్ళటం, మీ బేబీ గ్రోత్ ఎలా ఉంది, మీ హెల్త్ ఎలా ఉంది, మీ బీపీ, షుగర్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, మళ్ళీ మీ బ్లీడింగ్ కండిషన్స్ ఎలా, ఇన్సైడ్ బ్లీడింగ్ ఏమన్నా ఉందా, ప్లెజెంటా ఎక్కడ ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మీకు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. కాబట్టి రెగ్యులర్ ఎవ్రీ మంత్ గైనకాలజిస్ట్ని విజిట్ చేయటం. కొన్ని కేసుల్లో ఎవ్రీ 10-15 daysకి రమ్మంటారు. అలాంటివన్నీ డాక్టర్ అడ్వైస్ సిన్సియర్గా ఫాలో అవుతూ వ్యాక్సినేషన్ తీసుకుంటూ చేస్తే మీకు మంచి సుఖప్రసవం, ఎటువంటి ప్రాబ్లం లేకుండా బేబీ మదర్ హెల్తీగా అవుట్కమ్ అయ్యేలాగా మీరు చూసుకోవాలి. అది డాక్టర్ విజిట్ యొక్క ప్రయోజనం. అది తర్వాత మెన్స్ట్రల్ పీరియడ్స్లో ఏదో క్లాత్ పెట్టి వాడేసుకోవటం, అది అసలు టోటలీ అవుట్డేటెడ్. మన ప్రాపర్ శానిటరీ ప్యాడ్స్ వాడటం, ప్రతిసారి హ్యాండ్స్ వాష్ చేసుకోవటం, బాడీ క్లీన్ పెట్టుకోవటం, తర్వాత అవుట్ సైడ్ డిఫికేషన్ అవన్నీ కూడా ఇప్పుడు మానేసేయాలి. హైజీన్ అనేది చాలా ముఖ్యం. లేకపోతే ఆ తర్వాత ఇన్ఫెక్షన్లో ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం, ఇన్ఫర్టిలిటీ, అండ్ మెయిన్ థింగ్ వెయిట్ మేనేజ్మెంట్. ఎవరైతే హెవీ వెయిట్ ఉంటారో వాళ్ళలో పీరియడ్ అంటే వైస్ వర్సా, అది వెయిట్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. ఒకసారి 10 kg వెయిట్ తగ్గితే పీరియడ్స్ ఆటోమేటిక్గా రెగ్యులర్ అవుతాయి. కానీ ఇంకొన్ని యాడెడ్ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు వాటికి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లాంటి అట్ ప్రెసెంట్ ఈ జనరేషన్లో సెడిమెంటరీ లైఫ్ ఎక్కువ ఉంది కాబట్టి జనాలు ఎక్కువ మూమెంట్ లేక వెయిట్ పుట్ ఆన్ అవటం జరుగుతుంది. దానివల్ల ఈ పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ అనేవి బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇదివరకు రోజుల్లో ఉండేవి కావు, ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే సెడెంటరీ లైఫ్.
సో అవన్నీ కూడా మీకు ఎలా తెలుస్తాయి? ఇంట్లో కూర్చుంటే తెలియవు కదా. వచ్చి గైనకాలజిస్ట్ని కలిసి తన ఒపీనియన్ తీసుకొని మీ ఎందుకు ఇలా అవుతుంది, రెగ్యులర్ పీరియడ్ సర్లే 3 నెలలకు ఒకసారి వస్తుంటే నాకేంటి బాధ పీరియడ్ అని హ్యాపీగా అలా కాదు. అవి వచ్చి ఎందుకు వస్తున్నాయి అలాగా? అందరికీ రెగ్యులర్గా 1 మంత్కి వస్తే నాకెందుకు రావట్లేదు, అలా 3 మంత్స్ రాకపోతే పర్వాలేదా? ఇవన్నీ కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేసి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. దానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏది పడితే అది తినేసి వెయిట్ పుట్ ఆన్ అవటం ఇట్స్ నాట్ కరెక్ట్. కాబట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటూ మీ హెల్త్ని మీ మీ బాడీని సరైన పద్ధతిలో పెట్టుకోవడం కోసం గైనకాలజిస్ట్ని విజిట్ చేయడం చాలా అవసరం. మీ పర్సనల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్ను సంప్రదించండి.